ఎస్ పద్మ, జరిగినటువంటి ఈ దుర్ఘటన అత్యంత బాధాకరం. కానీ పదే పదే చర్చలతో వదిలేసే పరిస్థితి కాదు. మరి బాధ్యత కలిగిన వాళ్ళు చేయవలసినటువంటి మొట్టమొదటి ప్రయత్నం ఏంటి? అసలు ఈ ప్రమాదాలకు ఉన్నటువంటి మూల కారణాలేంటి? ఎక్కడ లోపభూయిష్టమైనటువంటి విధానం ఉన్నది? వీటి మీద మనం ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఐఎమ్ జస్ట్ డిమాండింగ్ రెండు ప్రభుత్వాలను బీఆర్కే న్యూస్ వేదికగా అవర్ డిమాండ్ ఇస్ దట్ అక్కడెక్కడో వైజాగ్లో ఒక విషవాయువు వదిలితే కొంతమంది చనిపోతే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ కంపెనీ దగ్గర నుంచి మాత్రం రికవరీ చేయకుండా ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు ₹1 కోటి ఇచ్చేశారు. సహాయం చేయడాన్ని తప్పుపట్టట్లా, ఎవరి డబ్బు అన్నది ప్రశ్నిస్తున్నా, ఎవరి డబ్బు ఇవ్వాలని ఆలోచించమంటున్నా. ప్రమాదానికి కారణమైనటువంటి ఒక కార్పొరేట్ కంపెనీని వదిలేసి ప్రజల సొమ్మును ₹1 కోటి ఇచ్చాను అని కాలరెగరేసుకున్న ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి వాళ్ళు కావాలా? లేకపోతే ప్రమాదానికి బాధ్యులైనటువంటి కంపెనీల దగ్గర నుంచి రికవరీ చేసి ప్రజలకు పంచాలా? దీని మీద చర్చ జరగాలంట. అలాగే ఈ సందర్భంగా ఈ ప్రమాదంలో జరిగినటువంటి ఈ దుర్ఘటనను మనం బేస్ చేసుకొని వీ నీడ్ టు రైజ్ ఎ డిమాండ్. బీఆర్కే న్యూస్ వేదికగా ఇప్పటికిప్పుడే ఒకే ఒక డిమాండ్ మనం ప్రజల ముందు, అలాగే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు మనము తోడుగా నిలబడాలి అనే డైలాగులు, పంచి డైలాగులు, బాలకృష్ణ సినిమా డైలాగులు కాదు ఇక్కడ కావాల్సింది. 1,00,000, 2 లక్షలు ఇచ్చి దులిపేయటం కాదు ఇక్కడ జరగాల్సింది. మరేం జరగాలి? ప్రతి బాధిత కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలన్నటువంటి డిమాండ్ మన వేదికగా తీసుకొద్దాం. ఇది ప్రజలతో ప్రభుత్వాలను ప్రశ్నించి ప్రయత్నం చేయమని అర్థిద్దాం, ప్రార్థిద్దాం, రిక్వెస్ట్ చేద్దాం, అట్ ద సేమ్ టైం మోటివేట్ చేద్దాం. ఎస్ పద్మ, పొద్దున్నుంచి మీరు చూస్తున్నారు కదా ఎన్ని కుటుంబాలు బాధల్లో మునిగిపోయాయి. ఎంత దుర్మార్గమైనటువంటి ప్రమాదం ఇది, ఎంత నిర్లక్ష్యపూరితమైనటువంటి విధానం ఇది. ఇప్పటికిప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా ఫిట్నెస్ లేని బస్సులు నడిపిస్తున్నటువంటి అధికారులను వదిలేద్దామా? ఇన్సూరెన్సే లేనటువంటి పరిస్థితుల్లో ఆ బస్సు తిరుగుతుంటే, సంవత్సర కాలంకి పైగా ఆ బస్సు తిరుగుతుంటే నిద్రపోతున్నటువంటి అధికార వ్యవస్థను బాధ్యులుగా చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి. జస్ట్ నౌ ఐ ఎక్స్ప్లెయిన్డ్. ఇవాళ సిటీలో ఒక కారు ప్రయాణికుడు 3 చలానాలు పెండింగ్ ఉంటే రోడ్డు మీద ఆపేస్తున్నారు. మరి ఈ బస్సును ఎందుకు ఆపలేదు అధికారులు? మీకున్నటువంటి లాలూచి ఏంటి? వేలాది మంది ప్రయాణిస్తున్నటువంటి బస్సులు అడ్డగోలుగా ఇష్టానుసారంగా కనీస మాత్రం భద్రతా ప్రమాణాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ బస్సులు నడుపుతుంటే మీ నిద్రకు బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి మీకున్నది. మీరు కావాలని నిర్లక్ష్యం చేసిన దానికి మీకు శిక్షలు పడాల్సిందే. నిర్లక్ష్యం వహించినటువంటి ప్రభుత్వ అధికారుల మూలానే ఇవాళ ఈ ప్రమాదం జరిగింది అన్నది ఒక కామన్ సెన్స్, ఒక లాజిక్. కాదని చెప్పగలిగినటువంటి అధికారి ఎక్కడైనా ఉంటే లెట్ దెమ్ కమ్, మాట్లాడమనండి. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలి. ప్రజల మీద పన్నులేయటమో లేకపోతే ఏదో ఒక పెనాల్టీ వేసి కోట్లు గడిస్తున్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్కి ఇది పెద్ద హెచ్చరిక. ఇక్కడ హైదరాబాద్ నగర నడిబొడ్డు నుంచి 100 బస్సులు ప్రారంభమై కనీస మాత్రం భద్రతా వ్యవహారం పాటించినటువంటి బస్సుల మీద మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అని ప్రశ్నిస్తే ఇవాళ ఈ బస్సుకు సంబంధించి 2024 జనవరి నుంచి చలానాలు ఉన్నాయి. ఎందుకు వసూలు చేయాల? ఏమని చలానాలు? ర్యాష్ డ్రైవింగ్. ఈ ర్యాష్ డ్రైవింగ్ మూలాన అమాయకుడు రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా చనిపోతాడు, ప్రయాణించిన వాళ్ళు కూడా చనిపోతారు. మరి ఈ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? మీరు కదా. ఒక డ్రైవరు తాగాడో, తూలాడో, నిద్ర వచ్చిందో ఇది కాదు మా సమస్య. మీరు పట్టించుకోవాల్సింది పట్టించుకుంటే బ్రీత్ ఎనలైజర్స్ ఎక్కడికక్కడ ప్రతి సెంటర్లో మీ పన్నుల కోసం చెక్ పోస్టులు పెట్టారే, మా భద్రత కోసం ఎందుకు చెక్ పోస్టులు పెట్టరు? ఒక సామాన్యుడు ప్రయాణిస్తున్నటువంటి బస్సు వ్యవస్థలో డ్రైవర్ ఎలా ఉన్నాడు అన్నటువంటి అలర్ట్ను మీరు ఎందుకు ప్రశ్నించరు? అలాగే కనీసం టెస్టులు ఎందుకు నిర్వహించరు? మరి అది కదా జరగాల్సింది. అలా జరగకపోబట్టే కదా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంది. ఇన్సూరెన్స్ లేని బస్సుని అలౌ చేసినటువంటి అధికారులు ఎవరు? దీని మీద ఖచ్చితంగా అవసరమైతే కోర్టుకెళ్ళి ఒక ప్రజా ఉద్యమం తేకపోతే ఈ రిపీటెడ్గా ప్రాణాలు పోతూనే ఉంటాయి, ఈ రిపీటెడ్గా వ్యాపారాలు నిర్వహిస్తూనే ఉంటారు. ఇది అలవాటుగా
అధికారులు మాత్రం తమకు సంబంధించినటువంటి లంచాలు తీసుకునేటటువంటి మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకేంటి ఇలాంటి లోపభూయిష్టమైనటువంటి రవాణా వ్యవస్థ ఉంటే చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి. లోపం ఉంటే కాలర్ పట్టుకొని మరి రుసుము వసూలు చేసుకునే పద్ధతి లేదు. పక్క డబ్బులు కావాలి, ఆఫ్ ది రికార్డు వాళ్ళకి మనీ కావాలి. మీరు గమనించండి, ఇవాళ 100 బస్సులు నడుస్తున్నప్పుడు 10 గంటల నుంచి హైదరాబాద్ నగరాన్ని తీసుకోండి, అమీర్పేట నుంచి కుకట్పల్లి దగ్గర నుంచి ఎల్బీ నగర్ వరకు, అంటే ఎల్బీ నగర్ ఆల్మోస్ట్ సిటీ ఎండ్ పాయింట్ అని అనుకోవచ్చు మనం. ఎంత ట్రాఫిక్ రద్దీ ఉంటుందంటే రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ బస్సులు నడుపుతారంటే నిర్లక్ష్యం ఎవరిది? ఉద్యోగం చేసే డ్రైవర్ది కాదు నా దృష్టిలో. దీన్ని వదిలేసినటువంటి అధికారి ఒకళ్ళు, ట్రాఫిక్ సంబంధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, 2 వీటిల్ని వదిలేసినటువంటి రవాణా అధికారులు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో. మనకేం సందేహం లేదు. యు వాంట్ టు యాడ్ ఎనీథింగ్? పద్మ, ఎగ్జాక్ట్లీ. మార్నింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక అటు అధికారుల నిర్లక్ష్యంతో పాటు అక్కడున్న ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ కొంచెం తను ప్రత్యక్షంగా చూసి అలర్ట్ అయ్యే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అక్కడ డ్రైవర్లు వదిలేడు, బస్సు కాలుతుంటే చుట్టుపక్కల ఇంకొన్ని బస్సెస్ అక్కడ ఉన్నాయి, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరైనా సరే ఫైర్ సేఫ్టీ లేకుండా పోయిందా, వాళ్ళు కూడా ప్రయత్నం చేయలేకపోయారంటే కూడా కొంచెం ఆవేదన అయితే వ్యక్తం చేశారు. నిజంగా అది చూసినప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది. అధికారుల నిర్లక్ష్యం, మనం దాంతోపాటు వాళ్ళ ప్రాణాలను వదిలేకుండా చుట్టుపక్కల వాళ్ళు మినిమం ఫైర్ సేఫ్టీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఉండవంటారని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. నేను ఇక్కడ ఒకటే, ఇవాళ వ్యవస్థ మారిపోయింది. మీరు అందరూ గమనిస్తున్నారు, ఒక రేప్ జరిగిన మొబైల్స్ పెట్టుకొని చిత్రీకరిస్తున్నటువంటి నీచమైనటువంటి సంస్కృతికి జనం వెళ్ళిపోయారు. ఒక ప్రమాదం జరిగి నీళ్లు లేక అల్లాడిపోతూ రోడ్డు మీద పడి ఆహాకారాలు చేస్తుంటే అది కూడా కేవలం వీడియో తీస్తూ ఆనందిస్తున్నారు. ఇక్కడ పౌర సమాజం ఎలా స్పందించాలి అన్నది ఒక భాగమైతే మనం జనాన్ని ఎవరూ సంస్కరించలేం. మీరు నేను చెప్తే ఈ రాష్ట్రంలో ఒక్కడైనా మారతాడు అని అనుకుంటే అది నేను దురభిప్రాయం అంట, అది భ్రమంట. బికాజ్ మనం బాధ్యత ఏదో మనం చేస్తున్నాము కానీ ఎక్స్పెక్ట్ చేసేది చేయకూడదంట. అలాగే ఇక్కడ ఆమె బాధను అర్థం చేసుకోవచ్చు. అలాగే అసలు బస్సుల్లోనే కనీసమైనటువంటి వసతులు, భద్రతా వ్యవహారాలు లేనటువంటి దాంట్లో ఆ రోడ్డు మీద వెళుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబం యొక్క భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. పరిగెత్తుకుంటా వచ్చి మరో ప్రమాదంలో మనం పడతామా అన్నటువంటి ఒక అనుమానం ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది రిస్క్ చేస్తారు, ఎస్, వాళ్ళకి మనం ఖచ్చితంగా సలాం చేయాలి. బట్ చేయని వాళ్ళ గురించి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. పద్మ, ప్రాథమికంగా మనం చెప్పాల్సింది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకు మీరు పన్నులు కడుతున్నారు? ఎందుకు ఇవాళ ఎన్నికల్లో వీళ్ళు రావాలి, వీళ్ళు పాలించాలని ఎందుకు ఎన్నుకుంటున్నారు? వచ్చిన వాళ్ళు చేస్తున్నదేంటి? ఎస్, ఇది సందర్భం కాదేమో కానీ ప్రతి అడుగున ప్రభుత్వాధికారుల అవినీతి వల్ల మోసపోతున్నది, నష్టపోతున్నది, కష్టాల పాలవుతున్నది ఎవరు అనంటే ప్రజలు మాత్రమే. ఈ ప్రజల్ని అలర్ట్ చేసేటటువంటి ప్రయత్నం మనం మీడియాగా మనం చేయాల్సిందే. అందుకే నేను అంటున్నా పద్మ, ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో మనకి అందరి లిస్టు ఉన్నది. యు ట్రై టు కాంటాక్ట్ దెమ్ అండ్ యు ట్రై టు కాల్ ద గవర్నమెంట్ హూ ఆర్ ద కన్సర్న్డ్ విత్ దిస్. ఖచ్చితమైనటువంటి ఒక డిమాండ్, ₹1 కోటి ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకొని, ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఉన్నారో ఈ కావేరీ బస్సు మొత్తం సీజ్ చేయండి, రోడ్డు మీద వేలం వేసి అమ్మేసేయండి, వచ్చిన డబ్బును జనానికి పంచండి. తగ్గింది ఏదైతే ఉందో అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలాన జరిగింది. కాబట్టి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి కూడా, ట్రాన్స్పోర్ట్ అధికారుల దగ్గర నుంచి కూడా హూ ఆర్ కన్సర్న్డ్, హూ ఆర్ రెస్పాన్సిబుల్ అన్నది జల్లెడ బట్టి ఆలోచించి రికవరీ చేసే ప్రయత్నం జరిగితే మరొక నిర్లక్ష్యం ఇలా జరగదు, మరొకడు ఇలా అవినీతికి పాల్పడ్డు, అలాగే మరో కుటుంబం ఇలా కష్టాల పాలవదు. తగలబడి చనిపోయినటువంటి కుటుంబ సభ్యులను తలుచుకుంటే ఒక్కసారి మనం ఆలోచిద్దాం, గుండెలు పిండేసేటటువంటి బాధ ఇది. ఎవరు చెప్పలేనటువంటిది, బదులు లేనటువంటిది ఈ ప్రమాదం. 10 పదే మనము ఎంతసేపు చెప్పుకున్నా కూడా ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఆపాలి, 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 ఎక్కడ ఆ
ఎక్కడ తట్టి లేపాలి, ఎవరిని ప్రశ్నించి నిలబెట్టి జవాబు తీసుకోవాలి అని అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి, ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్లక్ష్యం, ఈ ప్రైవేటు బస్సు ఆపరేటర్ల యొక్క వ్యవహారం, అలాగే ఒక సిస్టమ్ లేకుండానే ఎవరి ఇష్టానుసారం వాళ్ళు నడపటం, వీటన్నిటి మీద మనము గనక ఫోకస్ చేయకపోతే ఇవాళ యాక్సిడెంట్తో మనం కూడా నిద్రలేచినట్టే, మనం కూడా ఇవాళ ఒక బాధ్యత తీసుకున్నట్టే. ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు సంబంధించి ఖచ్చితమైనటువంటి ఒక నష్టపరిహారం ఖచ్చితంగా ₹1,00,00,000 ఉండాలి అన్నటువంటి పరిస్థితి మనం తీసుకొద్దాం, ఆ ప్రయత్నం చేద్దాం. అలాగే బాధిత కుటుంబాలందరికీ సానుభూతి తెలియజేయటంతో మేము వదిలేయటలా, జరగబోయే ప్రమాదాలను హెచ్చరిస్తూ ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలి అనంటే ఏం చేయాలి అన్నటువంటి నిపుణుల అభిప్రాయాల మేరకు, అలాగే మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో బాధిత కుటుంబాలకు ₹1,00,00,000 ఇప్పించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నెరవేర్చేటటువంటి దాంట్లో ఎక్కడ వెనకడుగేసే పరిస్థితి ఉండదు. అలాగే చేస్తున్నటువంటి మంచిని ప్రచారం చేసుకునేటటువంటి సంకుచిత భావం మాకు లేదు. బట్ బాధ్యతను మాత్రం భుజాన వేసుకొని చేసే ప్రయత్నం నిరంతరం జరుగుతుంది. ఇందులోనే కాదు, ఫర్ ద పీపుల్ మీడియా అనేది ప్రజల కోసం ఉండాలి అన్నటువంటి దాంట్లో, అలాగే ఇవాళ జరిగినటువంటి సంఘటనలో మన అందరం బాధితుల కోసం నిలబడాలి అన్నటువంటి ఒకే ఒక నిర్ణయంతో మన ప్రయత్నం ప్రారంభిద్దాం. మరిన్ని అప్డేట్స్ మీకు ఇవ్వడానికి నా టీం సిద్ధంగా ఉంది. విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్, చిన్న బ్రేక్.